నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి అన్నం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధం పేరుతో గత 5 ఏళ్లలో లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణం, మద్యం ద్వారా ఎవరు ఎన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారో, పేద వర్గాల ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో, చివరకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆరోగ్యాలను క్షీణించే వరకు ఈ మద్యాన్ని ఆయన సరఫరా చేస్తూనే ఉన్నారు. ఆ మద్యం ద్వారా లక్షల కోట్లు దోచుకుంటూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మద్య నిషేధం పేరుతో 5 సంవత్సరాల సమయంలో జగన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయలని లూటీ చేశాడు. ఇది ఆరోపణ కాదు సుమా, ఇది వాస్తవం. ఇవాళ మద్యాన్ని తయారు చేసేటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయండి, కూటమి అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.